50-60 సంవత్సరములు దాటుతున్న సమయంలో సదరు సీనియర్ సిటిజన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేటి ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్, మెయిన్ బజార్, మంగళగిరి. సెల్ 9912258322. మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును. షుగర్ పేషెంట్లు 500 రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం. 50 సంవత్సరాల నుండి వృద్ధుల వరకు శారీరక ఆరోగ్యంపై పోషకాహారం ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఒక వ్యక్తి వయసును బట్టి పోషకాహార అవసరాలు మారుతాయని చాలామంది గ్రహించలేరు. సీనియర్లకు, వృద్ధులకు పోషక అవసరాలు చాలా భిన్నంగా ఉంటాయి. సీనియర్లు, వృద్ధులు ఆరోగ్యకరమైన ఆహారం తినడం వారి శారీరక ఆరోగ్యం, జ్ఞాపక శక్తి మరియు మానసిక పనితీరుపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. శరీరమంతా సెల్యులార్ పనితీరుకు మద్దతు ఇవ్వడం, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం మరియు శారీరక మరియు మానసిక అనారోగ్యాలను నివారించడానికి పోషకాహారం ముఖ్యం. సీనియర్ సిటిజన్స్కు కావలసిన పోషకాహారాలు ఇలా ఉన్నాయి. ఫైబర్. సీనియర్స్కు సరైన జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి ఫైబర్ అవసరం. తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి. ప్రోటీన్. వయస్సుతో కండర ద్రవ్యరాశి తగ్గుతుంది కాబట్టి ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. క్షీణించిన కండరాలు పడిపోయి చైతన్యం కోల్పోతాయి. సీనియర్లకు యువత కంటే ప్రోటీన్ అవసరం ఎక్కువ. విటమిన్ B12. విటమిన్ B12 లోపం 60 ఏళ్లు పైబడిన పెద్దలలో 15% వరకు ప్రభావితం చేస్తుంది. జీర్ణ వ్యవస్థ విటమిన్ B12ను గ్రహించే సామర్థ్యం వయస్సుతో తగ్గుతుంది. ఈ కీలకమైన పోషకం లేకపోవడం రక్తం మరియు కేంద్ర నాడీ వ్యవస్థ రెండింటిపై ప్రభావాన్ని చూపుతుంది. వృద్ధులలో B12 లోపం వలన రక్తహీనత, జలధరింపు లేదా అంత్య భాగాలలో తిమ్మిరి, అలసట, పేలవమైన సమతుల్యత మరియు జ్ఞాపక శక్తి కోల్పోవడం జరుగుతుంది. కాల్షియం. విటమిన్ D మరియు మెగ్నీషియం. బలమైన ఎముకలు మరియు కండరాలను నిర్వహించడానికి ఈ 3 పోషకాలు అవసరం. బోలు ఎముకల వ్యాధి మరియు ఎముకల పగుళ్లను నివారించడానికి పైన వివరించిన 3 పోషకాలు చాలా ముఖ్యమైనవి. ఎముకలకు బలం కోసం కాల్షియం అవసరం. విటమిన్ D శరీరానికి కాల్షియం గ్రహించడంలో సహాయపడుతుంది మరియు మెగ్నీషియం అందుబాటులో ఉన్న కాల్షియం రక్త ప్రవాహం ద్వారా వెళ్ళడానికి సహాయపడుతుంది. పొటాషియం విషయానికి వస్తే గుండె, కండరాలు, నాడీ వ్యవస్థ, రక్తంతో సహా శరీరమంతా సెల్యులార్ పనితీరుకు ఈ ఖనిజం చాలా ముఖ్యమైనది. వృద్ధులకు బలమైన కండరాలు మరియు ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయిలను నిర్వహించడానికి మంచి పొటాషియం కలిగి ఉండాలి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ముఖ్యమైనవి. ఈ కొవ్వు ఆమ్లాలు మెదడు ఆరోగ్యానికి అనేక విధాలుగా సహాయపడును. తక్కువ స్థాయి ఒమేగా-3లు జ్ఞాపక శక్తిని కోల్పోతాయి, రోగనిరోధక పనితీరును తగ్గిస్తాయి మరియు నిరాశ వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులకు కారణమవుతాయి. చిత్త వైకల్యం ఉన్న సీనియర్లకు ఆరోగ్యకరమైన ఆహారం విషయానికి వస్తే ఒమేగా-3 చాలా ముఖ్యమైనవి. వృద్ధులకు, సీనియర్స్కు పోషక అవసరాలను తీర్చడానికి కొన్ని ఉత్తమమైన ఆహారాలు మరియు కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఆహారంలో సుగంధ ద్రవ్యాలు మరియు మూలికలతో రుచిని జోడించండి. అధిక కొలెస్ట్రాల్ మరియు అధిక సోడియంను నివారించండి. తయారుగా ఉన్న వస్తువులలో సోడియం మరియు చక్కెర అధిక స్థాయిలో ఉంటాయి. 3 పెద్ద భోజనాలకు బదులుగా అనేక చిన్న భోజనాలను ప్రోత్సహించండి. బచ్చలి కూర మరియు కొలార్డ్ గ్రీన్స్ వంటి ముదురు ఆకుకూరలను ఆహారంలో చేర్చండి. ఇవి విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటాయి. ఓట్స్, బ్రౌన్ రైస్ మరియు మొత్తం ధాన్యపు రొట్టెలు వంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను తీసుకోండి. పండ్లు మరియు కూరగాయలను ఎంచుకోండి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉన్నాయి. చికెన్, బీఫ్ మరియు బీన్స్ వంటి లీన్ ప్రోటీన్ ఆహారంలో చేర్చండి. శుద్ధి చేసిన చక్కెరలు మరియు ఫ్రైడ్ వస్తువులు, వైట్ బ్రెడ్, వైట్ రైస్ వంటి సాధారణ పిండి పదార్థాలను మానుకోండి. ఇవి షుగర్ లెవెల్స్ పెంచును మరియు వీటిలో పోషక విలువలు ఎక్కువగా లేవు. మల్టీవిటమిన్లు మరియు సప్లిమెంట్లను తీసుకోండి.
ఎప్పుడూ హైడ్రేట్గా ఉండండి.